ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లిస్టులో నుంచి పేరు తొలగించారని మంచిర్యాల జిల్లాలో బాధితులు పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగారు. భీమారం మండలం పొలంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల జాబితా నుంచి తమ పేర్లు తొలగించారని రమేష్, వెంకటేష్ అనే బాధితులు గ్రామ కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం చేయకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయం ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు సుందిల్ల వెంకటేష్, మండలం భీమారం, జిల్లా మంచిర్యాల. ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఫస్ట్ లిస్ట్లో మా పేరు వచ్చింది, సంతోషపడ్డాం. ఈ కమిటీ సభ్యులు 5 ఎవరైతే ఉన్నారో ఆ సంతకాలు కూడా పెట్టి ఆ లిస్ట్ ఫైనల్ చేసిళ్ళు. ఇల్లు వస్తున్నాయని చెప్పిళ్ళు. ఇల్లు శాంక్షన్ అయినాక ఎంపీడీఓ సార్ ఆఫీస్లో ఏం జరిగిందో 2 పేర్లు నక్క రాజశేఖర్, సుందిల్ల వెంకటేష్, ఈ 2 పేర్లను డిలీట్ చేసి అధికారులు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉన్న ఎంపీడీఓ సార్ ఈ 2 పేర్లను డిలీట్ చేసి లంచం తీసుకొని వేరే ఫస్ట్ లిస్ట్లో లేని పేర్లను ఇప్పుడు ఇల్లు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ముగ్గు వేయడానికి వచ్చిళ్ళు. మేము అడ్డుకున్నాం. మందు తాగైనా చనిపోతాం, ఎందుకంటే మా పేర్లు ఫస్ట్ లిస్టులో వచ్చినాయి. మాకు ప్రభుత్వమే అండగా మాకు ఇల్లు లేదని గుర్తించి మా కమిటీ సభ్యులు అందరు కలిసి మాకు ఇల్లు శాంక్షన్, మాకు ఇల్లు రప్పించడం జరిగింది. అయినా అధికారులు కొంతమంది లంచాలకు పాల్పడుతూ డబ్బులు తీసుకుంటూ మా పేదరికాన్ని గుర్తించకుండా వాళ్ళు డబ్బులు తీసుకొని ఉన్న వాళ్ళకు ఇల్లు ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు మేము ముగ్గులు వేయకుండా అడ్డుకోవడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా మా బాధను అర్థం చేసుకోగలరు. ఇక్కడ కమిటీలు వచ్చి అందరు వచ్చి ఎవరికి లేదు ఇల్లు లేదు, ఎవరికి ఇల్లు లేదు అంటే అన్ని కమిటీలు వచ్చి అందరూ సెలెక్ట్ చేసిండ్రు. గిళ్ళకి ఇవ్వాలి, గిళ్ళకి లేవద్దు, గిళ్ళకి ఉండాలి, గిళ్ళకి పార్టీలకు పని చేసిన గిల్లు వాళ్ళందరికీ ఇవ్వాలని సమానం చేసి కమిటీలు వచ్చి తీర్మానం చేసి నా ఫస్ట్ లిస్ట్లో మా పేరు రాసిండు. నాకు సదా లిస్ట్లో పేరు రాసినాక సుందిల్ల వెంకటేష్ పేర్లు రాసినాక ఏం చేసిండ్రు, ఇక ఇది గడ్డి మందు పట్టుకొని తాగటానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరో ముగ్గులు వేయకుండా డిలీట్ చేయిస్తాను, మా పేర్లు డిలీట్ చేసిన వాళ్ళే మా గడ్డి మందు పట్టుకొని తాగుతానని చూస్తాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి, ఇందిరమ్మ ఇళ్ల పంపకాల్లో ఫస్ట్ లిస్ట్లో 2 పేర్లు ఉండి తర్వాత తొలగించడంతో ఆ 2 బాధితులు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులవుతారు? అంటే ఇందిరమ్మ ఇల్లు కట్టింది పేదల కోసమే కదా, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? భీమారం మండలంలోని పోలంపల్లి గ్రామంలో తమ పురుగుల మందు 2 బాధితులు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన ఘటన కలకలం. లిస్టులో కావాలని అధికారులు తమ పేరు తొలగించాలని నక్క రమేష్ అండ్ సుందిల్ల వెంకటేష్ అనే 2 బాధితులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆందోళన. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గల గ్రామ కార్యదర్శితో, అటు పోలం కార్యదర్శిలో తమ పేరు ఎందుకు తొలగించారంటూ వాగ్వాదానికి 2 బాధితులు కూడా దిగారు. రావాల్సిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాను తొలగించారంటూ వాళ్ళు ఏదైతే ఎంపీడీఓ స్థానిక మండల ఎంపీడీఓను కూడా సంప్రదించారు. తమ పేరు మొదటి లిస్ట్ లో తమ పేరు వచ్చినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఏదైతే తమ పేరు ఆ లిస్ట్ లో చెక్ చేసుకుంటే తమ పేర్లు లేవని కావాలని అధికారులు తమ పేరును తొలగించారు, ఎంపీడీఓను నిలదీశారు. అయితే ఎంపీడీఓ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే మంత్రి వివేక్ సంప్రదించాలంటూ అడగాలంటూ బాధితులకు చెప్పారు. అయితే ఎన్నికల సమయం కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ప్రచారంలో పాల్గొన్నప్పటికీ తమకే ఇందిరమ్మ ఇళ్ల పేరు తొలగించడం పట్ల వాళ్ళు ఏదైతే బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారో, తమకు లేకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఏదైతే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడదామని హెచ్చరించారు. ప్రత్యూష. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.